హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీరందరూ తమిళలో చూసి ఉంటారు. మన ఛానల్కి అంతే 1000 సబ్స్క్రైబర్స్ నుంచి 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ నా కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అంటే యూట్యూబ్లో చాలా కష్టం. ఫస్ట్ యూట్యూబ్ చూసి నేను ఏమనుకునేదాన్ని అంటే, ఏముంది షార్ట్స్ వీడియోస్ రోజు పెడితే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అనుకునేదాన్ని. కానీ అదంతా రాంగ్ అండి. సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టం. ఫస్ట్ అయితే మనం కన్సిస్టెన్సీగా షార్ట్స్ అయితే పెట్టాలి. ఎన్ని షార్ట్స్ పెట్టినా, ఎంత మంచిగా చేసినా కొంతమందికి అయితే సబ్స్క్రైబర్స్ అయితే అంత తొందరగా రారు. 1000 సబ్స్క్రైబర్స్ రావడం అంటే అది లక్ ఉండాలి. లక్ అనే కాదు, యూట్యూబ్లో మనకి సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా రావడం అనేది లక్ కూడా ఉండాలి. నేనైతే ఫస్ట్ యూట్యూబ్ చూసి అనుకునేదాన్ని, ఏముంది వీడియోస్ షార్ట్ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అని. కానీ అదంతా రాంగ్ అండి. నేను మంచిగా ఇలా వ్లాగ్ చేసుకుంటూ ఉంటే మా ఆయన అయితే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే నేను 2K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టం యూట్యూబ్లో అయితే. నేనైతే డైలీ అయితే కన్సిస్టెన్సీగా షార్ట్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని. కొత్తగా మీరెవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే, అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే, మీరు కూడా రోజుకి 2-3 షార్ట్స్ అయితే కంపల్సరీగా షేర్ చేయాలి. ఇంకా లాంగ్ వీడియో అయితే 1 వీక్కి 2 వీడియోస్ అన్న కంపల్సరీ చేయాలి. మనకి తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అంటే డే బై డే లాంగ్ వీడియో అయితే కంపల్సరీ పెట్టాలి. మనకైతే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ నుంచి 2000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. మెయిన్ నేను యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం మా బాబు. ఎందుకంటే వాడిని చూడడానికి మా ఇంట్లో అయితే ఎవరు లేరు. వాడిని చూసుకోవడానికి కంపల్సరీగా నేను ఇంట్లో ఉండాలి. ఇంకా బయటికి అయితే జాబ్కి వెళ్ళలేను కదా, అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఏంటి అంటే, నాకు రీల్స్ చేయడం అన్నా, వీడియోస్ తీయడం, కుకింగ్ వీడియోస్, ఏవైనా కొత్తవి వీడియోస్ తీసి పెట్టడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకోసం నేనైతే యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాను. యూట్యూబ్లో సక్సెస్ అవుతామో లేదో తెలీదు, కానీ నాది రిక్కివి మెమోరీస్ ఉంటాయని కూడా, ఆ విషయంలో కూడా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. యూట్యూబ్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, డబ్బులు మంచిగా ఎర్న్ కూడా చేసుకోవచ్చు. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఓపిక ఉన్న వాళ్ళైతే కంపల్సరీ యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఇంకా మన దగ్గర మంచి కంటెంట్ ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. మనం పోస్ట్ చేసే దాంట్లో కన్సిస్టెన్సీ కంపల్సరీ ఉండాలి. షార్ట్స్ కానీ లాంగ్ వీడియో కానీ, ఎక్కువైతే లాంగ్ వీడియో మీదనే ఫోకస్ చేయాలి. అప్పుడే మనకి వాచ్ అవర్స్ తొందరగా వస్తాయి. నేను ఫస్ట్ ఎక్కువ షార్ట్స్ మీదే ఫోకస్ చేసేదాన్ని. నా ఛానల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 5 months కంప్లీట్ అయింది. నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, నావి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ వచ్చారన్న హ్యాపీనెస్తో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ వస్తే ముందు ఇంకా మానిటైజేషన్ అన్నీ అయిపోతాయి. ఇంకా నేను లైవ్ కూడా చేస్తాను యూట్యూబ్లో. దానివల్ల వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి లైవ్ వల్ల. మనం లాంగ్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్లో 50% అంటే మనం లైవ్ చేయడం వల్ల 50% వాచ్ అవర్స్ అయితే వస్తాయి. మనం ఇంకా లాంగ్ వీడియోలో ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. లైవ్ అయితే మనం వాయిస్ ఓవర్ ఇవ్వనవసరం లేదు, ఎడిట్ చేయడం అవసరం లేదు, జస్ట్ సబ్స్క్రైబర్స్తో చిట్ చాట్ చేయడం అంతే. డైరెక్ట్గా లైవ్ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. డైలీ 1 hour చేస్తే చాలు, వాచ్ అవర్స్ అదే పెరుగుతుంది అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. నాకు వాచ్ అవర్స్ కొంచెంగా పెరుగుతున్నాయి. అదే నమ్మకంతో నేనైతే యూట్యూబ్ని ఇంకా అలానే కొనసాగిస్తున్నాను. ఇంకా నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.
మీరందరూ ఇలానే నాకు ఎప్పుడు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ ఎలా చేయాలో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటే అది కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేయాలని, నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను. ఏంటి అంటే, మనం ఫస్ట్ అయితే ఛానల్ దేని గురించి స్టార్ట్ చేస్తున్నామో, ఏ కంటెంట్ పెట్టాలి అనుకుంటున్నామో అవన్నీ అయితే ముందే డిసైడ్ అవ్వండి. మీరు ఏ కంటెంట్ అయినా సరే కన్సిస్టెన్సీగా డైలీ పెట్టండి. అసలు సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. షార్ట్స్ ద్వారానే మనకి సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వస్తారు. నాకైతే షార్ట్స్ నుంచే సబ్స్క్రైబర్స్, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే లైవ్ నుంచి కూడా నాకైతే చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీకు కూడా అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ చేయండి. మీకు కూడా మంచి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే నాకు రీల్స్ వాటి మీద ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, దాని ద్వారానే నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. రీల్స్ కానీ, అంటే డాన్సెస్ కానీ, యాక్టింగ్ స్కిల్స్, యాక్టింగ్ దాంట్లో నాకు ఇంట్రెస్ట్ అన్నమాట చాలా. అందుకోసమని చెప్పి నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నాకు రీల్స్ ఇవన్నీ చేయడం వల్లనే సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వచ్చారు. కానీ నా లాంగ్ వీడియోస్కి అయితే వాచ్ అవర్స్ ఎక్కువగా లేవు. ఇప్పటి నుంచి అయినా నేను వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. నా ఛానల్ మానిటైజేషన్ కూడా చేసుకోవాలి. నేను దానికోసం అయితే ట్రై చేస్తాను కంపల్సరీ. మీరందరూ అయితే నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తూనే ఉంటారు అని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా, ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్.